దక్షిణ కాశీగా పేరుగాంచిన అలంపూర్ జోగులాంబ ఆలయంలో రేపటి నుండి దేవి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. యాగశాల ప్రవేశంతో నవరాత్రులు మొదలవుతాయని అర్చకులు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ధ్వజారోహణం జరుగుతుంది. నవరాత్రుల్లో భాగంగా జోగులాంబ మాత ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనుంది. జోగులాంబ దేవస్థానంలో జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. ఏకాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి దేవస్థానంలో కూడా పెద్ద ఎత్తున శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగించేందుకు ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం జోగులాంబ అమ్మవారి దేవస్థానంలో ఉన్నాము. రేపటి నుంచి ప్రారంభమయ్యే శరన్నవరాత్రి ఉత్సవాలకు దాదాపు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడ వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా తాగునీటి సౌకర్యం కావచ్చు, క్యూ లైన్లు కావచ్చు, చలువ పందిళ్ళు అన్ని ఏర్పాటు చేసి అధికారులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నిర్వహిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి టెంపుల్ ఈవో పురేందర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, రేపటి నుంచి జరగబోయే ఉత్సవాలకు ప్రజలకు కానీ పబ్లిక్ కానీ మీరు ఎటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు? నమస్కారం. శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అల్లంపూర్ తెలంగాణ రాష్ట్రంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఏకైక శక్తిపీఠం, 5వ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారు. జోగులాంబాదేవిగా ఇక్కడ వెలిసినటువంటి ఇది ఉంది. కాబట్టి ఇక్కడ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం జరిగే విధంగా కాకుండా ప్రత్యేకత సంచరించుకుంది. ముఖ్యంగా 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగేటువంటి ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. అదేవిధంగా రేపు ఉదయము కార్యక్రమాలతో ప్రారంభమై ఆనతి స్వీకరణ కార్యక్రమంతో ప్రారంభమై సాయంత్రం ధ్వజారోహణంతో అమ్మవారి ఉత్సవాలు 10 రోజుల పాటు రంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విఐపీస్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆహ్వాన పత్రికలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన మహబూబ్నగర్ జిల్లా మంత్రివర్యులు, ఇన్ఛార్జ్ మంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దీంతో భాగంగా 9వ తేదీ అమ్మవారి శాంతి కళ్యాణ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు విచ్చేసి స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా సాయంత్రం కుమారి సుహాసిని పూజా కార్యక్రమం ప్రతిరోజు 10 రోజుల పాటు రంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రధానంగా రేపటి నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో రోజు అమ్మవారు ఏ విధంగా దర్శనం ఇవ్వబోతున్నారు, ఎలాంటి అలంకరణలు చేయబోతున్నారు? ప్రతిరోజు సాయంత్రం అమ్మవారి వివిధ రూపాల్లో దర్శనం చేయడం జరుగుతుంది. అంతా అర్చక స్వాములు మరియు సిబ్బంది అంతా కూడా ఆ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అదేవిధంగా ఈ ప్రతిరోజు జరిగే కార్యక్రమంలో దాదాపుగా మనకు 4 నుంచి 5 వేల మంది భక్తులు దర్శించుకున్న అంచనాతో ఈ కార్యక్రమాలు కానివ్వండి, ఈ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. చివరి 3 రోజుల పాటు 10 నుంచి 15 వేల మంది భక్తులు ఇచ్చేస్తుంటారని అంచనా వేశాం. అదేవిధంగా చివరి రోజు విజయదశమి రోజు అమ్మవారి ఈ తుంగభద్ర నదిలో తెప్పోత్సవ కార్యక్రమం, అంశవంతి తెప్పోత్సవ కార్యక్రమం మరియు నదీహారతి కార్యక్రమాలు కూడా ఉంటాయి. కావున భక్తులు ఆ రోజు దాదాపు 20 నుంచి 25 వేల మంది భక్తులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు అల్లంపూర్ దేవస్థానానికి రోజు రోజుగా గణనీయంగా భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో, దసరా ఉత్సవాల్లో కావచ్చు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం, వాళ్ళకి సంబంధించి క్యూ లైన్లు కావచ్చు, లేదంటే విఐపీలకు కానీ దర్శన సమయాలు కానీ, లేదంటే మిగతా అన్నదాన కార్యక్రమాలు కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ, దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాదాపు 5 నుంచి 8 వేల మంది భక్తులు ప్రతిరోజు వస్తున్నారనే అంచనాతో దాదాపుగా మనము అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయండి, ఉచిత ప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగింది, చలవ పందిర్లు మరియు ఈ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం దాదాపు 1 నుంచి 3 గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా భక్తులకు దాదాపు 1000 మంది దాకా మేము అన్నదానాన్ని ఏర్పాట్లకు చేస్తున్నాం. ఇది మొత్తంగా అల్లంపూర్ దేవస్థానంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కావచ్చు, తాగునీటి వసతి కావచ్చు, ఇటు ఎండగా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చలువ పందులు అన్ని ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. మనం చూస్తున్నాం విజువల్స్లో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చలువ పందులు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఇప్పటికైతే ప్రసాద్ స్కీమ్ ద్వారా ఎన్నుకోబడిన ఈ టెంపుల్ను ఆధ్యాత్మికంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ఇటు నేషనల్ హైవే పొడితో కూడా అమ్మవారి శరణవాసి ఉత్సవాలకు సంబంధించినటువంటి కట్అవుట్స్ కానీ బోర్డ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ హైవే పై నుంచి కూడా 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న నేపథ్యంలోనే ఇటు చౌరస్తా వద్ద కావచ్చు, అదేవిధంగా
అదేవిధంగా గుడి సమీపంలో కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకునే విధంగా కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఉదయం 6:10 కలశపూజ నుంచి ప్రారంభమైన తర్వాత చివరి రోజు అనేటువంటి విజయదశమి రోజు తెప్పోత్సవం ద్వారా ముగుస్తుందని చెప్పి దీనికి సంబంధించి ఇప్పటికే వీఐపీలు అందరికీ కూడా ఆహ్వాన పత్రికలు అందజేశామని చెప్పి వాళ్ళంతా చెప్తున్నారు. కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఇటు వీఐపీలు వస్తారని చెప్పి అంచనా వేసిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నట్టు ఈవో చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 అల్లంపూర్ నుండి.